బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఈక్వాలిటీ అవసరము అని అన్నారు. సోషల్ జస్టిస్ అనే ఆయన లేకుంటే అభివృద్ధి అనే దాన్ని ఎలా చూశారంటే అట్టడుగున ఉన్నటువంటి సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తులు కానీ సమూహాలు కానీ అభివృద్ధి జరిగినప్పుడే దాన్ని అభివృద్ధి అని నేను కొలుస్తాను, చూస్తాను. ఆ వ్యూ పాయింట్ను అంబేద్కర్ గారు ప్రమోట్ చేశారు. అయితే ఈ సమాజంలో ఉన్నది అట్టడుగు దళిత సెక్షన్స్ అని, దళిత సెక్షన్లో కూడా తిరిగి మహిళా సెక్షన్స్ అట్టడుగున ఉన్నారు. అయితే ఈ అట్టడుగున్న మహిళా సెక్షన్లకు ఈనాడు ఒకవేళ ఎవరైనా ఒక ప్రపోజల్ తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఈక్వల్ ఆర్థిక హక్కు ఇవ్వాలి అని అంటే మాత్రము సమాజం అసలు ఉండదు, మిగలదు. సమాజంలో చాలా అలజడి వస్తుంది. అలాగే ఆనాటి కాలంలోనే ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో ఆనాటికే అంబేద్కర్ గారు మహిళకు ఆస్తి హక్కు కావాలనడంతో పెద్ద కాంట్రవర్సీ వచ్చి ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈనాటికి కూడా అదే ఉంది. మహిళలకు ఆస్తి హక్కు ఏమాత్రం కూడా లేదు. అది మాట్లాడడం కానీ లేకుంటే ఏ పాలసీ ప్రపోజల్ కానీ పెట్టడానికి అవకాశం కూడా లేదు. ఈ సమాజంలో ఉన్నటువంటి హక్కులను కూడా, వాళ్ళకు ఉన్నటువంటి రక్షణ కూడా రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నటువంటి వ్యవస్థను మనం చూస్తున్నాము. కాబట్టి వీటన్నింటినీ ఎలా రక్షించుకోవాలి అనేటువంటిది ఆలోచించడానికి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.